హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనం వాకిల్లో ఏం ముగ్గేసామో ఈరోజు చూసేద్దాము. అంటే క్లీనింగ్ ఎందుకు చూపించడం అని డైరెక్ట్గా ముగ్గే చూపించేస్తున్నాను. ఈరోజు కొంచెం బయటకెళ్ళే పని ఉంది, బ్యాంక్ పని. మార్నింగే స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ బ్యాంక్ తొందరగా తీయరు కదా అని లేట్గా స్టార్ట్ అయ్యాం. లేట్గా స్టార్ట్ అవ్వడం వల్ల ఇంకా లేట్ అయిపోయింది వెళ్ళడము. ఎండకి దొరికేసామన్నమాట. ఎండ చూసుకోవాలి అసలు, బాబోయ్ మామూలుగా లేదు ఎండ. ఐన్‌స్టీన్ లెక్కలన్నీ ఏసి ఆఖరికి ఎండ పడే సైడే కూర్చున్నాననమాట నేను. ఇంకా వర్క్ అయిపోయిన తర్వాత రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయింది ఈవినింగే. నేను ఇక్కడ ఉండగానే అక్కడ మా ఊర్లో వర్షం పడిందంట, చాలా పెద్ద వర్షం. మా వారేమో లేరు. నేనేమో బయట బట్టలు ఇవన్నీ ఆరబెట్టేసి వచ్చాను. నైట్ అయిపోయిందని ఇంకా ఏమీ చూడలేదు అసలు వెళ్ళి. ఇంక మార్నింగ్ లేచేసరికి అసలు ఎలా అయిపోయిందంటే ఇల్లు మామూలుగా లేదు. ఇల్లు మళ్ళీ ముగ్గు పిండి బొంతలు అన్నీ తడిచిపోయాయి. మళ్ళీ అన్నీ వాష్ చేసుకొని తుడుచుకొని అన్నీ చేసుకున్నాను నీట్గా. ఇంకా ఆడవాళ్ళ సంగతి తెలిసిందే కదా, అలా ఉంటే ఇల్లు అసలు మనశాంతిగా నిద్ర కూడా పట్టదనమాట. నాకు అంతే, అస్సలు నిద్ర పట్టలేదు. ఇంక అన్నీ తుడుచుకొని మళ్ళీ నార్మల్గా ముగ్గు పెట్టుకొని ఇంకా క్లీనింగ్స్ వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకొని అన్నీ చేశానన్నమాట. వర్షం వల్ల జస్ట్ చిన్న వెదర్ చేంజ్ అయినా సరే ఇంకా నాకు జలుబు చేసేస్తుంది. ఇంకా కొంచెం అడ్జస్ట్ అయిపోండి. ఈరోజుకి వాయిస్ అసలు బాగా గొంతు నొప్పి ఇంకా జలుబు చేసేసిందనమాట. అంతే. ఇంకా ముగ్గు ఎలా ఉందో కొంచెం కమెంట్ చేసి చెప్పండి. ఇంకా ఇవన్నీ వాష్ చేసినయే, కాకపోతే వర్షానికి తడిచిపోయాయని మళ్ళీ వాష్ చేస్తున్నాననమాట. ఈలోపు మా వారు టీ అడిగితే టీ పెడుతున్నాను. టీలో ఏదేసినా వేయకపోయినా అల్లం మాత్రం వేసుకుంటాను బాగా, కొంచెం బాగుంటుందని. ఈలోపు మా వారు కంఫర్ట్ ఆటి తెచ్చారనమాట. ఎందుకంటే చెప్పాను కదా బొంతలు తడిచిపోయాయని, ఆ బొంతలు ఉతికేసి ఆరబెడదామని చెప్పి కంఫర్ట్ తెమ్మన్నాను. ఈలోపు టీ పొంగొస్తే అందులోని టీ పౌడర్ వేసుకుంటున్నాను. మరీ అంత కలర్ వచ్చేయాలని ఎక్కువ వేసాను, జస్ట్ లైట్గా వేసుకుంటాను. టీ టేస్ట్ వస్తే చాలన్నమాట. అంత పర్టికులర్గా ఏమీ ఉండాలని అనుకోను నేను. జస్ట్ ఎలా ఉన్నా అడ్జస్ట్ అయిపోతాను. టీ మరిగిపోయింది, కొంచెం అడ్జస్ట్ అయిపోయింది. వాయిస్ అస్సలు మామూలుగా లేదు, తలనొప్పి వచ్చేస్తుంది. అయినా సరే పెట్టాలి అని చెప్పి వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట, వాయిస్ ఓవర్. ఈసారికి అడ్జస్ట్ అయిపోండి. ఇంకా ఇద్దరికి తాగేసిన తర్వాత రైస్ అన్నీ వండేసాను. మా వారేమో కర్రీ చేస్తున్నారు నాకు బాగాలేదు అని చెప్పి. అంటే అప్పుడప్పుడు ఇలా హెల్ప్ చేస్తుంటారు, ఏమీ విసుక్కోరు అనమాట. ఎగ్ కర్రీ చేస్తున్నారు, చాలా బాగా చేస్తారు. చాలా బాగా అన్నీ కరెక్ట్గా వేస్ట్ చేశారు. చాలా బాగుంది, బాగా తినేసాను. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మేడ మీదకి వచ్చాను బట్టలన్నీ తీద్దామని చెప్పి. నార్మల్గా అయితే నించొని అక్కడే మడత పెట్టేస్తాను, కానీ ఈరోజు అసలు చాలా ఉక్కపెట్టేసి నీరసంగా అనిపించింది. అసలు ఎండ ఎలా కాసిందంటే అలా కాసింది, కాబట్టి ఇంకా కూర్చొని అక్కడే మడత పెడుతున్నాను. మీరు అక్కడ చైర్ చూసారు కదా, అది మా బాబుది. మొన్న నైట్ తీసుకొని వచ్చాడు అనమాట మేడ మీద. అమ్మ నేను మేడ మీద కూర్చుంటానమ్మా అని చెప్పి. ఇంకా అప్పటి నుంచి అది అక్కడే ఉంది. దాని మీద వేసేస్తున్నాను అనమాట ఈ బంతులు, ఇంకా ఈవినింగ్ పడుకున్నవన్నీ. సో అందుకే సగం దాని మీద వేయడం వల్లే వర్షం వచ్చినప్పుడు తడిసిపోయింది అనమాట. ఇంకా యాక్చువల్గా ముందుని నార్మల్గా పెట్టేశాను ఒరిజినల్ వాయిస్, ఎందుకంటే అక్కడ పక్షులు అవన్నీ అరుస్తున్నాయి. సో బాగుంటుంది కదా వినడానికి అని చెప్పి పెట్టేశాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, ఇక్కడ ఒక కాకి వచ్చిందనమాట. అక్కడ అంటే పక్కనే పారిజాతం చెట్టు ఉంది, దాని మీద గూడు కడుతున్నట్టుంది. అందుకు కర్రలన్నీ తెచ్చి అలా తీసుకొని వెళ్తుందనమాట. అది అన్ఎక్స్పెక్టెడ్గా రికార్డ్ అయింది, బాగుంది కదా అని. నిజం చెప్పాలంటే మనకి బాగాలేనప్పుడే అన్ని వర్క్స్ అన్నీ ఎక్కువ అయిపోతాయి అన్నమాట. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రెస్ట్ లేకుండా అలాగే ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాను. ఇంకా అన్నీ మడత పెట్టేసి ఇంకా కిందకి పట్టుకొని వచ్చేసి కబోర్డ్లో సర్దేశాను. తర్వాత మామిడికాయ తినాలనిపించింది. ఇంకా ఒక మామిడికాయ ఉంటే అది కోసుకొని తిన్నాను అనమాట. ఇంకా తలనొప్పి బాగా ఎక్కువైపోతే కొంచెం టీ పెట్టుకొని తాగేసాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.